శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అసురాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. సారస్వతికి మంజూష 6వ భాగంలో ఎపిసోడ్ 2 ఎపిసోడ్ 2 ఎపిసోడ్ ఇవాళ చెప్పుకుందాం. ముందర ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామంటే ఎవరు పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు అన్నదానికి చెప్పుకున్నాం. ఇప్పుడు రెండోది ఏమిటంటే దేహ ఆలయం. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. అంటే దేహం శాశ్వతం కాదని చెప్పడం. జీవితాంతం ఆలంబనగా ఉండేదే శరీరం. గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమి కానీ, క్షేత్రం అడిగిన వాడు క్షేత్రజ్ఞుడని, అలాంటి వాడే తనకు ఇష్టుడు అని చెబుతాడు. కాళిదాసు కుమార సంభవ కావ్యంలో పార్వతి శివుడి గురించి తపస్సు చేసే సందర్భంలో శరీరమే ధర్మాలను ఆచరించే సాధన అంటాడు. మనిషి కుటుంబ పోషణార్థం కష్టపడాలి అన్న, జ్ఞాన విజ్ఞానాలు సంపాదించాలి అన్న, శారీరక ఆరోగ్యం బాగుండాలి. మంచి పనులు చేయడానికి ప్రధాన సాధనం శరీరమే. కాబట్టి మన దేహం ఆరోగ్యంగా చైతన్యవంతంగా ఉండాలి. శారీరక ఆరోగ్యం ఉంటే దాని ద్వారా మానసిక ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మనిషి కష్టం, దుఃఖం లాంటివి ఎదురైనప్పుడు కుంగిపోకుండా, సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకుండా ఉండాలని గీత బోధిస్తోంది. అంటే శారీరక మానసిక ఆరోగ్యాలు రెండూ బాగుండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, జిహ్వచాపల్యం నియంత్రించడం వల్ల అనేక రుగ్మతలను అధిగమించవచ్చు. ఆరోగ్యాన్ని మించిన భాగ్యం మరేది ఉండదు కదా. కఠోపనిషత్తు మానవ జీవితానికి ఇలా భాషను చెప్పింది. శరీరం అనే రథం, ఆత్మ అనే రథికుడి చేతిలో ఉంటుంది. దాన్ని మనస్సు అనే పగ్గంతో ఇంద్రియాలు అనే గుర్రాలు నడిపిస్తాయి. కాబట్టి దాన్ని సరైన ఆలోచన మార్గాల్లో నడిపించాలి. శ్రీ శంకరుల ఆత్మాత్మ్యం గిరిజామధి అన్న శ్లోకంలో, శివ నా ఆత్మే నువ్వు, నాలోని బుద్ధి సాక్షాత్తు గిరిజాదేవియే, నా శరీరమే గృహం, ఈ శరీరం ద్వారా నేను అనుభవిస్తున్న విషయభోగాలన్నీ నేను ఆచరించే పూజలే. నా నిద్రే సమాధి స్థితి. నేను నా పాదాల ద్వారా చేస్తున్న సంచారం అంతా నేను మీకు చేస్తున్న ప్రదక్షిణ. నేను పలుకుతున్న మాటలన్నీ మీ స్తోత్రాలే అంటారు. మనం చేసే ప్రతి పనిలోనూ ఈశ్వర పూజ ఉందని శ్లోకార్థం. అటువంటి దేహాన్ని కాపాడుకోవడానికి ఆహార నియమాలు, యోగాభ్యాసం, ధ్యానం, ధర్మబద్ధమైన జీవన విధానం మొదలైనవి అలవర్చుకోవాలి. చంచలమైన మనసు స్థిరపడడానికి సాధన అవసరమంటాడు శ్రీకృష్ణుడు గీతలో. అంతరించిపోతున్న ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆదిశంకరాచార్యులు కాలినడకన దేశమంతా పర్యటించి తన జన్మను సార్థకం చేసుకున్నారు. చైతన్యవంతమైన శరీరం ఉన్నప్పుడే సత్కర్మలు చేయగలుగుతాం. దేహం ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్లే. అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్టే. కాబట్టి పరమాత్మ ప్రసాదించిన ఈ దేహంతో ధర్మబద్ధంగా జీవిస్తూ ఈ దేహాన్ని ఆలయంగా సంరక్షించుకోవాలి. ఇది మన విధి, ఇది స్వస్తి. ఇంకో టాపిక్ ఏమిటంటే ఆధ్యాత్మిక ఎదుగుదల. కథలాగా చెప్తారు. రాజు దర్బార్కు వెళ్ళేటప్పుడు రాజు దర్పానికి చిహ్నంగా కిరీటాన్ని ధరించేవారు. అది రాజధర్మం. కార్యాలయానికి వెళ్ళేటప్పుడు ఉన్నతాధికారి హుందాగా కోటు వేసుకుంటాడు. ఇది వృత్తి ధర్మం. బాహ్యంగానే కాదు, ఆంతరంగికంగాను ఆడంబరాలను దూరంగా ఉంచగలిగితే వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగాను మహారాజు వలె జీవించవచ్చు. పేరు ప్రఖ్యాతులైన ప్రతిభా పాఠవాలైన పుట్టుకతో వచ్చేటువంటివి కావు. అవి జీవితాంతం మనతోనే ఉంటాయన్న నమ్మకం లేదు. జీవన గమనంలో అవి ఒక భాగమే. వాటిని పట్టించుకుంటే అహంకారం లభించిన వాళ్ళం అవుతాం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు. అతడు వేసిన చిత్రాలు రాజ్యమంతా ప్రబలమై చివరకు రాజు వరకు వెళ్ళిపోయాయి. రాయలు ఆ చిత్రకారుని ప్రతిభను మెచ్చుకుని తగిన సత్కారం చేశాడు. తర్వాత అతని కీర్తి రాజ్యం నలుమూలలా విస్తరించింది. అతడు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకంగా చూసేవారు. దాంతో ఆ చిత్రకారుడు వృత్తి ద్వారా వచ్చిన ఖ్యాతితో మమేకమైపోయాడు.
ఇంకా రాను రాను అహంకారం తలకెక్కేసి బాహ్యపరమైన గౌరవ మర్యాదలు ఆశించడం ఎక్కువైపోయాయి. భార్య పిల్లలు అతన్ని భరించలేక వెళ్ళిపోయారు. ఆడంబరాలను హోదాలను పెట్టుకుని వెళ్ళాడేవాళ్ళు చివరికి ఏకాకులై ఒంటరిగా మిగిలిపోతారు. చేతి నిండా సాధించిన పథకాలు పట్టుకు తిరిగేవారికి ఎవరు వచ్చి కర్రచాలన చేస్తారు, ఎవరు వచ్చి ఆలింగనం చేస్తారు అనే ధ్యాస తప్ప సాధించేది ఏమీ ఉండదు. అంటే ఎవడొస్తారా చూసుకుంటారు వాళ్ళు. ఒక్క అపకీర్తి తప్ప. అంటే అహంకారి అందరికంటే ముందు బాధకు గురవుతాడు అన్నారు పాల్ బ్రెంటన్ అనే ఆంగ్ల తత్వవేత్త. సంపాదన పెరిగితే ధనవంతుడు అవుతావు, ప్రతిభ ఉంటే మేధావి అవుతావు, వయసు పెరిగితే వృద్ధుడు అవుతావు, వాటితో పాటు అరిషడ్ వర్గాలను వదిలితే మంచి మనిషి అవుతావు. నిరంతరం పక్కవారి కంటే పై స్థాయిలో ఉండాలని వేసే ప్రతి అడుగు మనల్ని ఇతరుల నుంచి దూరం చేస్తుంది. మనిషి దుఃఖాన్ని వదిలివేసినంత తొందరగా సంతోషాన్ని వదిలివేయలేదు. మనిషి ఒక్కడైతే మౌనంగా ఉంటాడు, ఇద్దరైతే మాట్లాడుకుంటారు, 10 మంది కలిసికట్టుగా దేన్నైనా సాధించగలరు. ఒక్కడైతే నవ్వగలరు, నలుగురు కలిస్తే నవ్వుకోగలరు. ఇదే విజయ రహస్యం. విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు. సమిష్టి కృషి అనుగ్రహించిన వారు స్థితప్రజ్ఞ కలిగి ఉంటారు. స్వామి వివేకానంద దేశ విదేశాల్లో హిందూ ధర్మం గొప్పవాదనాన్ని విశ్వవ్యాప్తం చేసి ఖ్యాతి గడించారు. విదేశం నుంచి స్వదేశం రాగానే సాధారణ వ్యక్తిలాగా మారిపోయేవారు. తన వారిని కలిసినప్పుడు మామూలు వ్యక్తిగా మెలిగేవారు. కళ ఎక్కడెక్కడే వదిలివేయడం అలవర్చుకోవాలి. అదే నిరాడంబర ఆధ్యాత్మిక ఎదుగుదల. దెర్ ఈజ్ ఏ గ్రేట్నెస్ ఇన్ సింప్లిసిటీ ఆంగ్ల సామెత. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.